రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనము. తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనము భౌతికపరమైనటువంటి ఆహారం కోసము అనేక మార్లు ప్రయాసపడుతూ ఉంటాం. అయితే దానికంటే ముఖ్యమైనది ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మీయ ఆహారం. అది ఈ వాక్యం ద్వారా మనకు అనుగ్రహింపబడేటువంటి ఆహారం. కాబట్టి ఈ వాక్యాన్ని ఎవరైతే గైకొంటారో, ఈ వాక్యాన్ని ఎవరైతే ఆసక్తిగా తీసుకుంటారో వారందరికీ ఇది అద్భుత రీతిగా పనిచేస్తుంది. ప్రతి దానికి వాక్యాన్ని దేవుడు పొందుపరిచాడు. నీ ప్రతి సమస్యకు, ప్రతి అడుగులోనూ నిన్ను నడిపించటానికి ఆ వాక్యాన్ని ఆత్మీయ ఆహారంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే యేసయ్య పరలోక ప్రార్థన నేర్పినప్పుడు అనుదిన ఆహారము దయచేయమని సెలవిచ్చాడు. అది కేవలము భౌతికమైన దానికి కాదు, కానీ మొదట ఆత్మీయమైనటువంటి దానికి అది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆత్మలో మొదట మనము నేర్చుకుంటామో ఆ తర్వాత భౌతికంగా కూడా అది ఉపయోగపడుతూనే ఉంటుంది. అందుకే మొదట నా యొక్క రాజ్యమును నీతిని వెదకండి, తరువాత అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడంటే మొదట ఆత్మీయత, ఆ తర్వాతే శరీర సంబంధమైనవన్నీ కూడా ఒక క్రమం ప్రకారం మనకు అనుగ్రహింపబడతాయి. ఆత్మీయతలో లేకుండా దేవుని యొక్క ఆదరణ, ఆయన యొక్క సహవాసము, ఆయన యొక్క సన్నిధానము నీకు తోడు లేకుండా నీవు ఎంత వర్ధిల్లినా సరే భౌతికంగా వృధానే. అందుకే పరలోకం నుండి వచ్చేటువంటి నిజమైన ఆహారము మన్నా వచ్చింది. అదేంటి? భౌతికమైనదే. అయితే పరలోకం నుంచి వచ్చిన నిజమైన ఆహారము యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. కాబట్టి ఆ యొక్క మార్గములో, ఆ సత్యములో, జీవములో మనల్ని నడిపించేదే ఆ యొక్క వాక్కు. అందుకే ఆత్మకు బలాన్ని ఇచ్చేటువంటి పరలోకమైనటువంటి ఆహారం అదే. కాబట్టి ఆ ఆహారాన్ని మనము తప్పనిసరిగా భుజించాల్సింది. అందుకే అనుదిన ఆహారము. ఏదో కేవలము విశ్రాంతి దినమున వెళ్ళటము, లేక ఎప్పుడైనా పండగలప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుని సన్నిధి కాదు, కానీ ప్రతిరోజు కూడా నీవు ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనేటువంటి దేవుని వాక్యాన్ని భుజిస్తూ ఉంటే నీ యొక్క ఆత్మీయత వర్ధిల్లుతుంది. అప్పుడు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాలలో ఎదిగి వర్ధిల్లి నీవు సుఖముగాను సౌఖ్యముగాను ఉంటావు. ఇది దేవుని యొక్క నీతి. కాబట్టి నీతిని మనమందరము కూడా పొందుకుందాము, ఆ ప్రకారమే నడుచుకుందాము. భౌతికమైనటువంటివి అనేకములు ఉండవచ్చుగాక, అయితే ముందు పరలోకమందున్నది వెతికిన ఎడల దాని నుంచి వచ్చేటువంటి నిజమైన ఆహారాన్ని మనము తండ్రి ద్వారా పొందుకున్న ఎడల ఆ క్రీస్తును అంగీకరించి మనము ముందుకు ప్రతిరోజు దివారాత్రము ధ్యానించుచు వెళ్ళుట ద్వారా ఆత్మీయ ఆహారం యొక్క శక్తిని మనమందరము పొందుకుంటాము. అప్పుడు భౌతికంగా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాము. ఇలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆత్మలో మనందరినీ కూడా వర్ధిల్లజేయునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇదిగో మరి యొక్క నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి ఉన్నారు. నూతన వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మరి నీవే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారాన్ని మాకు అనుగ్రహిస్తావు అని సెలవిచ్చినటువంటి దేవుడు. కాబట్టి దానిని పొందుకోవటానికి మేము సిద్ధపడేటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి, మనస్సాక్షిని మాకు అనుగ్రహించండి. సున్నితమైన మనస్సుతో మేము వాటిని అంగీకరించినట్లు కఠిన హృదయాలను, రాతి గుండెను తీసివేయవలసిందిగా వేడుకొంచున్నాం. ఇదిగో ప్రతి విషయంలో కూడా నిన్ను, నీ వాక్యాన్ని మొదట మేము ధ్యానించుకుంటూ ముందుకు సాగేటువంటి కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని అద్భుతమైనటువంటి నీ వాక్కు ద్వారా, శక్తి ద్వారా నింపి నడిపించవలసిందిగా వేడుకొంచున్నాం. అన్ని విషయాలలో కూడా ఆత్మీయతలో వర్ధిల్లి నాయన, ఈ లోక సంబంధమైన శరీరపరంగా కూడా అన్ని విషయాలలో మేము వర్ధిల్లేటట్లు మీరే కృప చూపించి ఆశీర్వదించి మీ నామాన్ని మా ద్వారా ఘనపరచుకోవలసిందిగా, శక్తి సామర్థ్యాలతో మమ్మల్ని నింపవలసిందిగా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.